తిరుపతిలో వైసీపీ నేత భూమన అభినయ్ అనుచరుల అరాచకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. తిరుపతి వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ రెడ్డి అతని స్నేహితులు పవన్ కుమార్ అనే దళిత యువకుడిని చిత్రహింసలు పెట్టారు. తీసుకున్న నగదు ఇవ్వలేదని కిడ్నాప్ చేసి లాడ్జిలో బంధించి దుడ్డు కర్రలు ఫైబర్ లాఠీలతో దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ నాయకులపై యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంతమంది 100 మంది పైన డబ్బు తిరుపతిలో వైసీపీ నేత భూమన అభినయ్ అనుచరుల అరాచకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. తిరుపతి వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ రెడ్డి అతని స్నేహితులు పవన్ కుమార్ అనే దళిత యువకుడిని చిత్రహింసలు పెట్టారు. తీసుకున్న నగదు ఇవ్వలేదని కిడ్నాప్ చేసి లాడ్జిలో బంధించి దుడ్డు కర్రలు ఫైబర్ లాఠీలతో దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ నాయకులపై యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది కదా, ఏం చెప్తున్నారు? నవీన్, మొత్తం మీద నిన్న రాత్రి ఈ వీడియోని కొట్టి, అంటే వైసీపీకి సంబంధించిన అనిల్ రెడ్డి స్వయంగా ఈ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి విజువల్ దీంట్లో కనిపిస్తూ ఉంది. అతను బృందం అంతా కలిసి ఒక దళిత యువకుడిని చితక్కొడుతున్నారు. అతను సంబంధించినటువంటి నగదు ఇవ్వాలనేటువంటి దీంతో కొట్టినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నగదుని తమకు తెచ్చి ఇవ్వాలని చెప్పి ఈ కొట్టినటువంటి కొట్టినటువంటి యొక్క విజువల్ని వీడియో షూట్ చేసి దాన్ని వాళ్ళ తండ్రికి పంపించారు. ఆ తండ్రికి డబ్బులు తీసుకురాకపోతే మరింత తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించడం జరిగింది. దీంతో ఆయన ఇమీడియట్గా తన బంధువులకు కూడా షేర్ చేశారు. బంధువులు తిరుపతి ఎస్పీకి, అలాగే తిరుపతిలో ఉండేటువంటి ఉన్నతాధికారులు కూడా ఆ యొక్క వీడియోని షేర్ చేసి రాత్రే రిటర్న్గా ఒక కంప్లైంట్ కూడా డ్రాఫ్ట్ చేసి వాట్సాప్ ద్వారా పోలీసు అధికారులకు పంపడం జరిగింది. అయితే పోలీసులు రిటర్న్ కంప్లైంట్ అనేది బాధితులు వచ్చి ఇవ్వాల్సి ఉంటుంది, అది నిబంధన అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఎవరైతే బాధితుడి తండ్రి ఉన్నాడో అతను పులిచెర్ల, అంటే తిరుపతి నుంచి సుమారుగా ఒక 1.5 hour జర్నీ, వాళ్ళు మరి కాసేపట్లో తిరుపతికి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చిన తర్వాత అంబేద్కర్ భవన్లో కూడా పెద్ద ఎత్తున దళిత సంఘాల నేతలందరూ కూడా స్టేషన్ దగ్గరికి చేరుకోబోతున్నారు. ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్ అనే దాన్ని బట్టి జ్యూరిడిక్షన్ ఉండబోతోంది. ఎక్కడ జరిగింది, ఎక్కడికి రావాలనే విషయాలు కూడా వాళ్ళ తండ్రికి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అతన్ని కొట్టినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జి అనిల్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మిత్ర బృందాన్ని ఇప్పటివరకు అదుపులో పోలీసులు తీసుకున్నారా లేదా అనేది పోలీసులు స్పష్టం చేయటం లేదు. అయితే ఆయన వచ్చి రిటర్న్ కంప్లైంట్ చేయాలని చెప్పి అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. అది జరిగిన తర్వాత మాత్రమే మిగిలిన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడే ఇంత అరాచకంగా వ్యవహరించారంటే గతంలో ఎంత దారుణంగా వ్యవహరించేవాళ్ళు, అదే అలవాటుని ఇప్పుడు కొనసాగిస్తున్నారా అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఇటీవల కాలంలో వరుసపెట్టి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఈ రకంగా ఆర్థిక వ్యవహారాల్లో దౌర్జన్యాలకు పాల్పడే సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, ఈ రకంగా వాళ్లే స్వయంగా వీడియోలు తీసి పెట్టేటువంటిది కూడా విచ్చలవిడిగా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఎవరో వైసీపీ వాళ్ళకి కొమ్ముగాస్తున్నారు కూటమి నేతల్లో అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. లేదంటే అంత విచ్చలవిడితనం వచ్చే అవకాశం లేదు. ఎవరైనా అధికారుల వైపు నుంచి ఏమన్నా ఇలాంటి సపోర్ట్ ఉందా, లేదు రాజకీయ నేతల నుంచి సపోర్ట్ ఉందా అనేది కూడా స్పష్టం కావాలి. ఎందుకంటే ఇంత తీవ్రంగా ఇంత విచ్చలవిడిగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు
ఒకటి రెండు సంఘటనలు జరిగింది. ఈ రకంగా వరుసపెట్టి సంఘటనలు జరుగుతుండటంతో ఏం జరుగుతూ ఉంది తిరుపతిలో, అసలు వైసీపీకి ఎందుకు ఇంత విచ్చలవిడితనం వచ్చింది అనేటువంటి ప్రశ్న ప్రధానంగా చర్చ ఉంది. మరోవైపు ఆ దళిత యువకుడికి సంబంధించి ఏమయ్యాడు, అతన్ని ఆచూకీ ఏమైంది, అతని పరిస్థితి ఏంటి అని కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళు తిరుపతికి చేరుకున్న తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మరిన్ని అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది. దళిత సంఘాలు అయితే మాత్రం ఈ విషయంలో చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అంబేద్కర్ భవన్ దగ్గర అందరూ కూడా సమావేశమై దీనిపైన ఎలా చర్యలు తీసుకోవాలి, ఎలా రియాక్ట్ అవ్వాలనే అంశం పైన కూడా వాళ్ళు ఒక కార్యాచరణను తీసుకోబోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే బాధితుడు అబ్బాయి ఉన్నాడో పవన్కి సంబంధించినటువంటి తండ్రి, వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ బంధువులందరూ ఇప్పటికే తిరుపతికి బయలుదేరారు. వాళ్ళు ఇంకాసేపట్లో తిరుపతికి చేరుకోబోతున్నారు. నవీన్, థ్యాంక్ యూ దినేష్.